బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. గుజరాత్ లో అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 100% కరెక్ట్ అయ్యాయి. మోదీ అమిత్ షా యాక్షన్ ప్లాన్ ఎక్కడా అంటే ఎక్కడా ఫెయిల్ కాలేదు. మొత్తంగా ఈ విజయంతో బీజేపీ రికార్డులను తిరగరాస్తుంది. ఈ విక్టరీతో ఇది ట్రయల్ మాత్రమే. 2024లో బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటున్నారు కమలనాథులు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు దక్కాయి. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు, 2007లో 117, 2002లో 127, 1998లో 117, 1995లో 121 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఏకంగా 150కి పైగా సీట్లు వస్తూ ఉండడంతో కాషాయ దళంలో సరికొత్త జోష్ కనిపిస్తుంది. ఏకపక్ష విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ పక్కా వ్యూహంతో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండకుండా జాగ్రత్త పడింది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్ షా అన్నీ తానే వ్యవహరించారు. దాదాపు 35 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని బీజేపీకి ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లకు పరిమితమైంది. భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండికొట్టడంతో హస్తం పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. ఇక గుజరాత్ లో 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు వరుసగా 7వ అధికారం చేపట్టబోతుంది. గతంలో ఒక సిపిఎం కు మాత్రమే ఇన్నిసార్లు గెలిచిన చరిత్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో వరుసగా 7 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బీజేపీ సమం చేసింది. గుజరాత్ లో నరేంద్ర మోదీ ఎక్కువ కాలం సీఎంగా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లకు ఆప్, ఎంఐఎం పార్టీలు గడ్డుకొట్టాయి. భారీగా ఓట్లను చీల్చాయి. దీంతో గతం కంటే కాంగ్రెస్ మెజార్టీ దారుణంగా పడిపోయింది. గతం కంటే దాదాపు 50 సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 1985లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 149 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గుజరాత్ లో వరుసగా 6 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల స్థాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైన గౌరవప్రదమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంతో పరిస్థితి తారుమారైంది. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ దూకుడు వెనక బీజేపీ ఉందా? ఓరుగల్లులో వాడి వేడి మాటలు, హైదరాబాద్ లో పొలిటికల్ హైడ్రామాలు, ఇవన్నీ చూస్తుంటే కమలం వదిలిన బాణం షర్మిలే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక జగ్గారెడ్డి మాత్రం పార్ట్ 2 తర్వాత చూపిస్తానంటే ఇంతకాలం చట్టాపట్టాలేసుకుని కమలంతో కారు పార్టీ తిరగలేదా అంటుంది షర్మిల. తెలంగాణలో ఇంతకు ముందు రాజకీయం ఒక లెక్క, ఇప్పటి నుంచి రాజకీయం ఓ లెక్క అనే లెవెల్లో పొలిటికల్ హైడ్రామా మొదలైంది. బండి సంజయ్ పాదయాత్రతో గులాబీ పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధినేత కేసీఆర్ ని మాటలతోనే కడిగి పారేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ కామెంట్స్,
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల పొలిటికల్ భాష శృతిమించడంతో ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా అరెస్టులు, బెయిళ్లు తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. షర్మిలకు సంబంధించి జగన్ ప్రమేయం లేదని టీఆర్ఎస్ పార్టీ నిర్ధారణకు వచ్చింది. అయితే షర్మిల వెనుక బీజేపీ ఉండి నాటకం ఆడిస్తుందని టీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తుంది. ఇక వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించినందుకు అడ్డుకొని అరెస్ట్ చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం మంచిది కాదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అలాగే గవర్నర్ తమిళసై ఆవేదన వ్యక్తం చేయడంపై బీజేపీతో షర్మిల దోస్తీ ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది? నిన్న ఒక ఆడబిడ్డ వరంగల్లో ఆమె కూడా యాత్ర చేస్తా ఉంటే ఆడబిడ్డని చూడకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసుల ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి వాహనాలు తలబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నదంటే ఈ తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ఈ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నారా, ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా చెప్పాలి. ఇంత దుర్మార్గం ఎప్పుడు లేదు. నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతా ఉన్నాను. ఈ కేసీఆర్ గారు తెలంగాణను ఎటు తీసుకుపోతా ఉన్నాడు. ఈ తెలంగాణలో ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఈ తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చేశాం. ఈ తెలంగాణ ఈరోజు మద్యం తెలంగాణగా మార్చాం. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ తో షర్మిల వెనుక బీజేపీ ఉందని రుజువు ఇంతకంటే ఏం కావాలని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణతో షర్మిలకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. కుటుంబంతో గొడవలు ఉంటే అక్కడే తేల్చుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ డైరెక్షన్లో షర్మిల నడుస్తుందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం తాను వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్నా తామర పువ్వులు అంటూ కవిత చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి కవిత ఈ కామెంట్ చేశారనేది అందరికీ అర్థమైంది. అయితే నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ ఆమె బీజేపీ వదిలిన బాణం అంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు కవిత. గతంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించిన సందర్భంలో జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల పదే పదే చెప్పుకున్నారు. దీంతో బాణంకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అయితే తన అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలపై ఇప్పుడు అదే బాణాన్ని ప్రయోగిస్తున్నారు తెలంగాణ నేతలు. ఏకంగా బీజేపీ వదిలిన బాణం షర్మిల అంటూ కొత్త అస్త్రాన్ని తెర మీదకి తెచ్చి ఆమెపై కాషాయ పార్టీకి చెందిన కమల పువ్వులను విసురుతున్నారు. ఇక ఆ మధ్య కాలంలో షర్మిల ఒక ట్వీట్ చేసింది. ఏమని చేసింది? 2009 సెప్టెంబర్ 2 ఆ రోజు మీరు తిరిగి వచ్చుంటే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యేది కాదు రాజన్న, మిస్ యూ రాజన్న అని వైఎస్ షర్మిల చేసినటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేక భావాన్ని ఆమె అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా ఎత్తం చేసిందో ఇప్పుడు మీరు చూసారు. అదేవిధంగా ఇందాక నేను చూపించినటువంటి వీడియోనే తెలంగాణ విల్ బికమ్ పాకిస్తాన్ సేస్ షర్మిల. తెలంగాణను హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చినటువంటి పాపాత్మురాలు షర్మిల. అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి ఆత్మ, వైఎస్ ఆత్మ వీళ్ళ కుటుంబానికి రక్త సంబంధికుడు కాకుండా అంతకన్నా ఎక్కువైనటువంటి కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినటువంటి దృశ్యం. ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు వీడియోల రూపంలో వీళ్ళెవరు, వీళ్ళ బతికేంది, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళ గత చరిత్ర ఏంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించినట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో సీఎం మీ అన్నే కదా, అక్కడ సమస్యలు లేవా?
ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు? త్వరలోనే షర్మిల ఫైనాన్స్ వ్యవహారాలన్నీ బయట పెడతారు. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదంటూనే మరో పార్ట్ మాత్రం ఓ రోజు తీరిగ్గా చెప్తానని ఘాటుగానే చెప్పారు జగ్గారెడ్డి. అంటే నేను షర్మిల గురించి మరి ఇంకొకసారి మాట్లాడతా. షర్మిల సబ్జెక్టు చాలా మాట్లాడేది ఉంది. నేను షర్మిల యొక్క తీరు, ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, ఆమె స్టైలు, ఆమె లెక్క, ఆమె పత్రము చాలా ఉన్నాయి మాట్లాడేటి. దయచేసి మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, షర్మిల సంబంధించిన సబ్జెక్టు ఇంకొక సందర్భంలో తప్పకుండా మాట్లాడుకుందాం. జగ్గారెడ్డి పట్ల కొంత లూజ్గా మాట్లాడింది. ఆమె మాట్లాడిన దానికి లూజ్గా ఇంకా డబల్ లూజ్గా మాట్లాడతా. అది ఇంకొక సందర్భంలో మాట్లాడతా. షర్మిల గురించి బూతులు కేర్లెస్ చేయడము ఒక్కదానికి షర్మిలకు ఒక్కదానికి వస్తే అనుకుంటుందేమో. ఇంతలో షర్మిల ఒక ఆడామే, జగ్గారెడ్డి ఒక మొగోడే. ఆ మాట ఆమె లిమిట్స్ దాటొద్దు. లిమిట్స్ దాటింది కానీ టీఆర్ఎస్ వాళ్ళు అందులో ఏం మాట్లాడలేకపోతున్నారు. కానీ బ్యాడ్ లక్. నేను సెకండ్ ప్రెస్ మీట్లో అసలు షర్మిల కథ అంతా చెప్తాను నేను. ఇక ఇదిలా ఉండగా తన వెనక బీజేపీ ఉందన్న ఆరోపణలపై షర్మిల గట్టిగానే సమాధానమిచ్చారు. గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం సమర్పించిన అనంతరం ఆమె బీజేపీతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. ఇంతకాలం బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరిగింది టీఆర్ఎస్ అని ఆరోపించారు. బీజేపీతో టీఆర్ఎస్ అంటకాగితే మాత్రం సంస్కారం, మరెవరైనా చేస్తే వ్యభిచారమా అని ఆమె చురకలు అంటించారు. కాబట్టి 3500 కిలోమీటర్లో రాజశేఖర రెడ్డి బిడ్డకు వచ్చిన ఆదరణను తట్టుకోలేక ఈరోజు మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంటే గవర్నర్ హోదాలో ఉన్న పెద్దావిడిని మేము కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న విధానాన్ని మేము వివరించడం జరిగింది. మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. ఆ రిపోర్ట్లో మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి మీరు రిపోర్టు అడగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ చేస్తున్న అవినీతి మీద మాట్లాడడం మేము మానం. కేసీఆర్ గారు అయితే కాంట్రాక్టర్ పేరు చెప్పి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ పేరు చెప్పి ఆవిడ పాటికి ఆవిడ దోచుకుంటుంది. కేసీఆర్ గారి కొడుకేమో రియల్ ఎస్టేట్లో దోచుకుంటున్నారు. ఇలా తలా ఒకటి పీస్గా ఒక కేక్ పంచుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసి వాళ్ళ పాటి వాళ్ళు పంచుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం భయంకరంగా పెంచుకున్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆస్తి, వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ అయితేనేమి, వాళ్ళ బెనామీ పేరులో ఉన్న ఆస్తులు అయితేనేమి, వాళ్ళు సంపాదించుకున్న ఫామ్ హౌస్లు అయితేనేమి, కోట్లు అయితేనేమి, విమానాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు. ఈ బంతి పోషన్ వెళ్ళగొట్టాల్సిన సమయం ఆసనమైంది. మొత్తం మీద షర్మిల ఎవరు వదిలిన బాణమో తెలియదు కానీ గులాబీ పార్టీకి మాత్రం ఇప్పుడు కరెక్ట్ ప్రత్యర్థిగానే ఉన్నారని చెప్పకనే చెప్పవచ్చు. అంతా షర్మిల అనుకున్నట్లే జరుగుతుందా? మొన్నటి వరకు ఆమెను లెక్కల్లోకి తీసుకుని పార్టీలు ఇప్పుడు మాత్రం ఆమెపైనే ఫైర్ అవుతున్నారు. మొదటగా ఆమె రాజకీయ ఉనికి కష్టమేనని అందరూ అభిప్రాయపడ్డారు. ప్రగతి భవన్ సీన్ తో మొత్తం మారిపోయింది. ఏ స్క్రీన్ చూసినా షర్మిలనే దర్శనం ఇవ్వడంతో మొత్తం మీద పొలిటికల్ గేమ్ లో ఆమె అనుకున్న మైలేజ్ వచ్చిందని అభిప్రాయంలోకి వచ్చారు విశ్లేషకులు. అసలు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉనికి సాధించడం అసాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు గతంలో అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె సంచలనంగా మారారు. ఇన్నాళ్ళు ఎవరైతే తన గురించి కనీసం పట్టించుకోలేదో వాళ్ళందరినీ ఇప్పుడు తన గురించి మాట్లాడేలా చేశారు షర్మిల. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ పేరును చేర్చుకోగలిగారు షర్మిల.
ఆమెపై ఆంధ్ర మహిళ అనే ముద్ర ఉన్నప్పటికీ అది ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. డైరెక్ట్ గా కేసీఆర్ ను టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా షర్మిల సక్సెస్ అయ్యారు. షర్మిల కారులో కూర్చొని ఉంటే పోలీసులు ఆమె కారును ట్రాఫిక్ వెహికల్ కు కట్టి రోడ్ల మీద లాక్కెళ్లే దృశ్యాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అటు బీజేపీ ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచింది. మహిళను ఇంత దారుణంగా రోడ్డు మీద లాక్కెళ్తారనే పాయింట్ ను ఆమె హైలైట్ చేసుకుంటున్నారు. అనివార్యంగా అటు కల్వకుంట్ల కవిత, ఇటు టీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు ఆమెపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి దాకా ఆమెను విమర్శిస్తే, ఆమెను పట్టించుకుంటే ఆమెకు అనవసర మైలేజ్ ఇచ్చినట్టే అవుతుందనుకున్న టీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు ఆమెను ఒక రాజకీయ పార్టీ నేతగా గుర్తిస్తున్నారు. ఆమెను విమర్శించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఆమెకు చోటు కల్పించారు. హైదరాబాద్ లో కారు లాక్కెళ్లిన ఘటనను భవిష్యత్తు రాజకీయాల్లో షర్మిలను విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.